ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పేటట్లేవు, శిక్షలు తప్పేటట్లేవు. తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తట్టుకోలేక నన్ను వేధిస్తూనే ఉంటారు. 2014 నుంచి 19 వరకు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72 కేసులు పెట్టాను నా పైన. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అరెస్టులు కావడం సహజం. అనేక నెలలు అప్పుడు జైల్లో పెట్టారు, అనేక జైళ్ళు తిప్పారు. ఇప్పుడు ఒకేసారి 230 రోజులు జైల్లో పెట్టారు, 8 నెలల పాటు జైల్లో పెట్టారు. మరలా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు, మరలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా జైల్లో పెట్టారు. మరలా జైలుకి పంపి కక్ష సాధింపు చర్యలు పాల్గొంటున్నాడు. సరే ఈసారి ఏం చేస్తున్నారు? నా ఒక్కరితో వదిలారంటే నా ఒక్కరితో వదల్లా. ఈసారి జగనన్న మా లీడర్ జగనన్న నా కొడుకుని చంద్రబాబు సొంతూరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి వాడి మీద ఇప్పటికి 10 కేసులు పెట్టారు, వాడిని వేధిస్తున్నారు. సరే వాడితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రెడ్డి అని ఉంటాడు. ఇది స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. వాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు, వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప? చంద్రబాబు నాయుడుకు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం?